కూలీ అని చెప్పి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పుష్ప 2 లో కూడా పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పుష్పలో అల్లు అర్జున్ గారు ఒక కూలి వ్యక్తిగా పనిచేసే వ్యక్తి ఇప్పుడు కూలి వ్యక్తిగా పనిచేసే రోజువారీగా పనిచేసే వ్యక్తి అంత పై స్థాయికి ఎలా ఎదిగాడు అనేది మెయిన్ థీమ్ అనమాట పుష్ప అని. అయితే ఇక్కడ బీహార్లో కానీ పాట్నాలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ యూపీలో కానీ నెక్స్ట్ ఎంపీలో కానీ నియర్ బై ఉంటాయి కాబట్టి అక్కడ అందరూ కూడా దాదాపు కూలి పని చేసుకునే వ్యక్తులు ఉంటారన్నమాట. అయితే ఈ సినిమా పుష్ప 2 అనేది అక్కడ వారి నిజమైన జీవితాల్లో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వారి నిజ జీవితాల్లో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పుష్ప 2 ట్రైలర్ అనేది అక్కడ రిలీజ్ చేశారనమాట. అయితే పుష్ప 2 ట్రైలర్ అనేది అక్కడ రిలీజ్ చేసిన తర్వాత ఎంత సంచలనంగా మారింది అంటే దాదాపు 2 లక్షల మంది కూడా గాంధీ స్టేడియంకి వచ్చారనమాట. అయితే బీహార్ పాట్నాలోని గాంధీ స్టేడియం అనేది చాలా పెద్ద స్ట్రెంత్ ఉన్న స్టేడియం అనమాట. అక్కడ దాదాపు 2 లక్షల మంది